మనము అన్ని నామముల కన్నా పైనామము. ఇప్పుడు సీఎం ఉన్నాడు, సీఎం వచ్చి ఒక మాట చెప్పిన అనుకో ఆ పని జరిగిపోతుంది. ఈ బ్యారేజ్, ఈ ఇల్లు, ఈ కట్టాలి, ఇది కట్టాలంటే అది కట్టబడి కాక అని చెప్పి వెళ్ళిననుకో సీఎం, అది జరిగిపోతుంది. ఆయన సీఎం కాబట్టి ఆ నామమును బట్టి. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే తెలుసు, నువ్వు ఇంటి ఒక ప్రాంతాల్లో పోయినప్పుడు ఈ పని కావాలనుకుంటే ఏం చేస్తావు, ఈ పని తొందరగా కావాలంటే నాకు సీఎం తెలుసు అంటావు. అంటే నీకేం తెలుసు? యేసయ్య నామం తెలుసు. హల్లెలూయా. అన్ని నామాల కన్నా సీఎం కన్నా పెద్ద నామం ఎవరిది? యేసయ్య నామం. మరి ఇప్పుడు నీ స్కూల్లో, నీ పరిస్థితులలో, నీ అప్పులలో ఈ నామాన్ని వాడుతున్నావా? ఎప్పుడైనా వాడుతురా ఈ నామం? యేసునామంలో ఈ యొక్క ఆస్తమా, యేసునామంలో ఈ మానసిక బలహీనతలు, యేసునామంలో ఈ తలనొప్పి పోనుగాక. హల్లెలూయా అని మనం ఏం చేయాలి? యేసు నామము అన్ని నామము కన్నా పైనామము. కాబట్టి ఈ నామాన్ని